ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువత గత 6 సంవత్సరాలుగా ఉద్యోగ ప్రకటన వెలువడక తీవ్ర నిరాశకు గురైన తరుణంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ ప్రకటన ఎంతో ఆశలు కల్పించింది. కానీ గ్రూప్ 2 పరీక్ష నూతన విధానం నిరుద్యోగులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తుంది. పరీక్షకు కేవలం 45 రోజులు మాత్రమే సమయం ఇవ్వడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గతంలో లాగా కనీసం 4 నెలలు గడువు ఇవ్వాలని కోరుతూ నిరుద్యోగులు గురువారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ముట్టడించారు. అయితే ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న వేలాది మంది నిరుద్యోగులు నూతన విధానంతో నిరాశ నిస్పృహతో మానసిక ఆందోళనకు గురవుతున్నారు. అందువల్ల మా విన్నపాన్ని మన్నించి 4 నెలల కాలాన్ని పొడిగించవలసిందిగా నిరుద్యోగులు కోరుతున్నారు. గ్రూప్ 2 మెయిన్ పరీక్షను 3 నెలలు వాయిదా వేయాలని చెప్పి దాదాపు 2000 మంది ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఉదయం ముట్టడించడం జరిగింది. ఆ తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ, చైర్మన్, మెంబర్లతో కలిసి ఇంకా మెయిన్ పరీక్షలకు కేవలం 45 రోజులు ఇచ్చారు. ఇంత తక్కువ వ్యవధి లోపల వీళ్ళు ప్రిపేర్ కావడానికి టైం సరిపోదు. ఇంకా అదనంగా 3 నెలలు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ టాప్ కార్పొరేషన్ల ద్వారా ఒక్కొక్కరికి 70,000 ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే కోచింగ్ ఇస్తుంది. వాళ్ళ యొక్క కోచింగ్ సిలబస్ కూడా కంప్లీట్ కాలేదు. కాబట్టి విద్యార్థులు చాలా తృప్తికరంగా లేరు. వీటిని వేయాలని అదేవిధంగా ఈ 45 రోజుల కాలం లోపల పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో దాదాపు 5 నోటిఫికేషన్లు, 5 పరీక్షలు ఉన్నాయి. ప్రతి పరీక్షకి 8 రోజులకు ఒక పరీక్ష ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని 3 నెలలు వాయిదా వేయాలి. ఇది చాలా సహేతుకమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్. గతంలో ఎప్పుడు కూడా ప్రిలిమినరీకి మెయిన్కు 4-5 నెలలకు తక్కలేదు. తెలంగాణ లోపల కూడా 5 నెలలు 6 నెలలు ఇచ్చారు. కేవలము ఇక్కడ ఏపీపీఎస్సీ వాళ్ళు వితండవాదంతో, మొండితనంతో విద్యార్థుల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోకుండా మేము పట్టిన దానికి 3 కాళ్ళని పద్ధతి రూపంలో చేయడం సరికాదు, మీరు మార్చుకోవాలని చైర్మన్, సెక్రటరీ, మెంబర్లను చాలా పదే విద్యార్థులు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే చైర్మన్ గారు చెప్పారు, మేము కమిషన్ కూర్చొని మేము నిర్ణయం తీసుకోవాలి, అందరు మెంబర్లతో చర్చించిన తర్వాత అని చెప్పారు. అయితే మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కూడా హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఇది ప్రజలందరూ, విద్యార్థులందరూ కూడా ఇది పోస్ట్పోన్ చేయాలని అడుగుతున్నాం. ఇంత తక్కువ కాలం లోపల 45 రోజుల పీరియడ్ ఇచ్చి దేశంలో ఎక్కడ కూడా ఇట్లా పరీక్షలు పెట్టినటువంటి దాఖలాలు లేవు. పైగా ఈ పరీక్షల లోపల బైఫర్కేషన్, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్త సిలబస్ వచ్చినాయి, కొత్త బుక్స్ వస్తున్నాయి. ఈ విద్యార్థులకు సిలబస్, బుక్స్, మెటీరియల్ లభించలేదు. అందువలన వీళ్ళు ప్రిపరేషన్ లేకపోవడం వల్ల వాళ్ళకు ఆ భయం ధరలు, పరీక్షలు అంటే ఒక భయం, గ్రూప్ 2 పరీక్షలు అంటే భయం వచ్చేసింది. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని 7 లక్షల మందికి సంబంధించిన పరీక్ష 982 జాబులు ఉన్నాయి. 982 నుంచి 4,000 పెంచాలని, అదేవిధంగా ఈ పరీక్షలను 3 నెలలు వాయిదా వేయాలని మా డిమాండ్లో రాజీ లేదు. అందుకే మీరు వెంటనే వాయిదా వేయాలని కోరడం జరిగింది. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులు ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోరు. వాళ్ళు ఎంతసేపు అడ్మిషన్స్, రూల్స్ అంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు విద్యార్థుల, రాష్ట్ర ప్రజల శ్రేయస్సును